రైటికా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, మృతుల గురించి ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను ప్రధాని పరామర్శించారు. అలాగే ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను కూడా పరామర్శించి ఓదార్చనున్నారు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రమాదం జరిగిన తీరు, మృతుల గురించి ఆరా తీశారు. అలాగే ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను ప్రధాని పరామర్శించారు. ఇక ఆ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను కూడా పరామర్శించి ఓదార్చనున్నారు. రైట్గా కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కర్ణాటక రాష్ట్రం హస్కోట సమీపంలోని గొట్టిపుర గేట్ వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలంలో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. మరో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మొత్తం 16 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని హోస్కోట్లోని సిలికాన్ సిటీ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో కేశవరెడ్డి, తులసి, ప్రణతిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కర్ణాటక రాష్ట్రం హోస్కోట సమీపంలోని గొట్టిపుర గేటు వద్ద లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇక ఘటనా స్థలంలో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. మరో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మొత్తం 16 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని హోస్కోట్లోని సిలికాన్ సిటీ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో కేశవరెడ్డి, తులసి, ప్రణతిగా గుర్తించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి కారణాలేంటి? బ్రాహ్మణి అంటే తిరుపతి నుంచి బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సు బెంగళూరు వెళ్తుండగా కర్ణాటక మార్గ మధ్యంలోని హోస్కోట్ సమీపంలో గొట్టిపుర గేట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే లారీ లగేజ్ అంటే లోడుతో వెళ్తున్న లారీని తప్పించిపోయి ఎదురుగా మరో వాహనం వస్తున్న నేపథ్యంలో ఒకసారిగా అంటే అదుపు తప్పి మళ్ళా బస్సు వెనక్కి వచ్చిన సందర్భంగా లారీని ఆల్రెడీ వెళ్తున్న లారీని ఢీకొట్టినట్లు స్థానికంగా వాళ్ళు ఉన్నటువంటి అంటే స్థానికంగా డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన చెప్తున్నాడు. అయితే ప్రమాదానికి గల కారణము లారీ లోడుతో వెళ్తున్న క్రమంలో బస్సు అతివేగంగా వెళ్లడం, అదే విధంగానే ఎదురుగా వస్తున్నటువంటి ఆ బస్సు ఇంకొక వెహికల్ ని తప్పించిపోయి ఈ లోడుగా వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 6 మంది చనిపోవడం జరిగింది. ఇంకా కూడా దాదాపుగా 16 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలైనట్లు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా తిరుపతి సమీపంలోని జీడి నెల్లూరుకు సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రయాణికులుగా తెలుస్తోంది. ఇప్పటికే జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్, ఆయన కూడా అంటే చనిపోయినటువంటి మృతదేహాల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ధైర్యం చెప్పడం జరిగింది. అదే విధంగానే అంటే దగ్గరలోనే అంటే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో సంబంధించిన అధికారిని వాళ్ళందరినీ కూడా హుటాహుటిన అక్కడికి జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ కూడా పంపడం జరిగింది. అయితే ఎక్కువగా 6 మంది కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే కావడంతో తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కూడా. అయితే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఇప్పటికే 6 మంది చనిపోవడం జరిగింది. ఇంకొక 3-4 కూడా చనిపోయే స్థాయిలో ఉన్నారంటూ కూడా అంటే అధికారులు చెబుతున్నారు. మొత్తం 2-3 కిలోమీటర్ల వరకు కూడా నేషనల్ హైవేలో మొత్తం వాహనాలన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి వాహనదారులు వీళ్ళందరూ కూడా సహాయ చర్యల్లో కొనసాగిస్తున్నారు. బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నటువంటి సమాచారం ప్రకారం అక్కడికక్కడే 6 మంది చనిపోయారు. అదేవిధంగా ఇందులో మహిళలు, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బస్సులో అంటే వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద మాత్రం స్థానిక పోలీసులు, అదేవిధంగా ఏపీ బార్డర్ సమీపంలో ఉన్నటువంటి బార్డర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. కర్ణాటక పోలీసులు వీళ్ళందరూ కూడా సహాయ చర్యలు దాదాపు 100 మంది నిమగ్నం అవడం జరిగింది. అయితే అత్యంత విషాదకరంగా జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే 6 మంది చనిపోయిన నేపథ్యంలో మరికొంతమంది కూడా అంటే మరో కొద్ది అంటే 24 గంటలు గడిస్తే తప్ప వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది డాక్టర్లు కూడా చెప్పడం లేదు. వీళ్ళందరినీ కూడా కర్ణాటకకి ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి కొంతమందిని దాదాపుగా 30 మంది బస్సులో ఉన్నారు. 30 మందికి పైగా వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించడం జరిగింది. చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఏపీకి తీసుకొస్తున్నారు. వీళ్ళందరూ కూడా జీడి నెల్లూరుకు సంబంధించి స్థానికులుగా అంటే అధికారులు చెప్తున్నారు. వాళ్ళకందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించేందుకు మరి కాసేపట్లో డాక్టర్ థామస్ కూడా ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం అయితే ఉంది. బ్రాహ్మణి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ అణు కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల నేపథ్యంలో టెహ్రాన్లోని ఓ ప్రాంతంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని అక్కడి స్థానికులు తెలిపారు. ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగకూడదని అమెరికా ముందుగానే హెచ్చరించినప్పటికీ టెలి అవీవ్ వార్నింగ్స్ ను పక్కన పెట్టి దాడులకు పాల్పడడం గమనార్హం. అమెరికా అధికారులు ఈ దాడులను ఇజ్రాయెల్ జరిపేవని స్పష్టం చేసినా వాటిలో తమ దేశానికి ఎలాంటి ప్రమేయం లేదని తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతిస్పందనకు సిద్ధమవుతుందన్న ఆందోళనతో ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇరాన్ తమ పౌరులనే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవావ్ గాలాంట్ హెచ్చరించారు. ఆయన దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇజ్రాయెల్ ఐడిఎఫ్ దళాలు ఈ దాడులను అధికారికంగా ప్రకటించాయి. ఇరాన్పై తొలి దశ సైనిక చర్య ముగిసిందని వెల్లడించాయి. ఈ దాడులను ఇరాన్ కూడా ధృవీకరించింది. ఇక పేలుళ్లలో అనేక మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. టెహ్రాన్, కెర్మాన్షా, లోరెన్స్తాన్ వంటి ప్రాంతాల్లో ఈ పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సైన్యానికి హై అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్గూడలో పేలుడు సంభవించింది. ఎస్ఆర్ కంపెనీకి చెందిన యూనిక్ గ్యాస్ పంప్లో బ్లాస్టింగ్ జరిగింది. ఇక ఎయిర్ పంప్ను వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మాధవ్ గోపి అనే ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్గా అనంతపురం జిల్లాలో మరో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1976లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద వారికి ప్రభుత్వం 35 ఎకరాల భూమిని మంజూరు చేసింది. అప్పటి నుంచి నేటి వరకు వారు శాంతియుతంగా సాగు చేస్తున్నారు. అయితే తాజాగా తమ భూములపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పల్లి రఘునాథ్ రెడ్డి దౌర్జన్యంగా ఆక్రమణకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, కోర్టుల మధ్య తిరుగుతూ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని వాపోతున్నారు. ఇటీవల ఒక ఎస్సీ రైతు ఈ వేధింపులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 2023లో ఆర్డీఓ తమకు భూములపై హక్కులు కల్పించినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రి వైఖరి మరింత కఠినంగా మారిందని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాకి అనంతపురం రూరల్ మండలంలో ఆలమూరు గ్రామంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో 1976లో మాకు ల్యాండ్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలకి, బీసీలకి ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మేము సాగులో ఉంటున్నాం. గత 5-6 సంవత్సరాలుగా మళ్ళీ మాజీ మంత్రి అయిన పల్లె రఘునాథ్ రెడ్డి మా భూముల్లోకి
ప్రవేశించి మాపై అక్రమ కేసులు బదనాయించి మా ల్యాండ్లో ఎస్సీలు బీసీలు కబ్జా చేయడం జరిగింది. మేము అప్పటి నుండి కేసులో పోరాడుతూనే అప్పటి నుండి కేసు మాపై బనాయించి అక్రమ కేసులు పెట్టి మా అమ్మ, మా ఫాదరు, మా ఇంత మొత్తం బాధితులు ఆ రోజు మేము లేకపోయినా మాపై అక్రమ కేసులు పెట్టి బదనాయించి ఈ రోజు కూడా కోర్టుల చుట్టూ కేసులు కట్టి మా పైన చాలా తీవ్రంగా అన్యాయంగా బెదిరిస్తూ వాళ్ళ రౌడీలు గూండాలు మాపై చేయని దాడులు అంటూ లేవు. ఇప్పటి వరకు కూడా అదే కొనసాగుతుంది. ఈ రోజు కూడా వాయిదా హాజరై మేము రావడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా మేము మాపై ల్యాండ్స్ మీద విపరీతమైన పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పటిదాకా. కానీ ఈ పల్లె రఘునాథ్ రెడ్డి మాపై అక్రమ కేసులు పెట్టి అక్రమ గూండాలతో కొట్టించి మొన్న 15 రోజుల క్రితం మాలో బాధితులైన ఒకరు ఎస్సీ నాగన్న మాతో పాటు పోరాటం చేస్తూ తీవ్ర మనోవేదనకు చెందుతూ ఆయన మరణించడం జరిగింది. ఎస్సీ నాగన్న 15 రోజుల కిందట మాతో పాటు తిరుగుతూ ఆయన పెట్టిన కేసులు అక్రమ కేసులన్నీ మాపై బనాయించి తన బాధ తట్టుకోలేక మనోవేదనతో మరణించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని తండలలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి పల్లెబాట కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. పౌరసత్వం కూడా లేని వారు పల్లెబాట చేయడం ఏంటని, తమకు మొహం చూపేందుకు కూడా ఆమె అర్హురాలు కాదని తాండల ప్రజలు బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. తాండలకు వెళ్లిన ఝాన్సీరెడ్డిని మహిళలు, యువత నిలబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ఇస్తామన్న 6 గ్యారెంటీలు ఏమయ్యాయి? ఆడబిడ్డలకు ఇచ్చే 2500 ఎక్కడ? గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. వారి ఆగ్రహానికి తట్టుకోలేని ఝాన్సీరెడ్డి కేవలం కొన్ని నిమిషాలకే అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి నాశనమవుతున్న ఆడబిడ్డలకు వాహనాలు, విద్యా వేతనాలు అందకపోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తండా ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు ఎందుకు వచ్చావు మరి? నువ్వు కాలు కొట్టిన అంటే నేను అంటే నువ్వు కాలు కొట్టావు ఇంతమంది ఎందుకంటే నువ్వేం చేసావు? నీ పార్టీ ఏం చేసిందా? నీ పార్టీ ఏం చేసిందా చెప్పు మరి. ఇప్పుడు నీ పార్టీ ఏం చేసిందా? పార్టీ ఏం చేస్తావు? పార్టీ ఏం రైట్గా అతివక్కువ అగ్రతాంబూలం ఇచ్చేందుకు పార్లమెంటు అంగీకారం తెలిపింది. కేంద్రం ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన్ చట్టం బిల్లుతో లోక్సభలో 543 సీట్లు ఉండగా 181 సీట్లలో మహిళలు ఆసీనులు కానున్నారు. నారీ శక్తి వందన్ చట్టం బిల్లులోని నిబంధనల ప్రకారం లోక్సభలోని 543 సీట్లలో 181 సీట్లు మహిళలకు రిజర్వు చేయబడ్డాయి. ప్రస్తుతం 82 మంది మహిళలు మాత్రమే ఎంపీలుగా ఉన్నారు. ఇక లోక్సభ, అసెంబ్లీలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ బిల్లును తీసుకురావడానికి కారణం. దీంతో 33% రిజర్వేషన్ అతివలకు దక్కనుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం మహిళలు తమకు రిజర్వు చేయబడిన స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా తమకు రిజర్వు చేయని స్థానాల్లో కూడా పోటీ చేయవచ్చు. ఈ బిల్లులో ఓబీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఏవీ లేవు. రిజర్వు చేయని లేదా మహిళలకు రిజర్వు చేయబడిన స్థానాల్లో మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.
అయితే రాజ్యసభలో మాత్రం రిజర్వేషన్ ఉండదు. ఈ నారీ శక్తి వందన్ చట్టం చట్టంగా మారితే అది లోక్సభ, అసెంబ్లీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ బిల్లు రాజ్యసభలో లేదా శాసన మండలిలో ఈ చట్టం వర్తించదు. ప్రస్తుతం లోక్సభలో 82 మంది మహిళా సభ్యులు ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారితే లోక్సభలో మహిళలకు 181 సీట్లు రిజర్వ్ అవుతాయి. ఈ బిల్లులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AA ప్రకారం మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన తరువాత ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా 58 స్థానాలను మహిళలకు కేటాయిస్తారు. ఇక తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా 40 స్థానాల్లో మహిళలకు కేటాయిస్తారు. అయితే ఇదంతా జరగాలంటే ముందు డీలిమిటేషన్ జరగాలి. అప్పుడే ఈ బిల్లు పూర్తి స్థాయిలోకి అమల్లోకి వస్తుంది. భారతదేశంలో లోక్సభ, శాసనసభల నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన కాలానుగుణంగా పునర్వ్యవస్థీకరిస్తారు. దీన్నే డీలిమిటేషన్ అంటారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య కూడా కాలక్రమేణా పెరుగుతుంది. ఇక దేశవ్యాప్తంగా కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 మార్చి 1వ తేదీ నుంచి ఈ కులగణన చేపట్టాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. అయితే ఈ కులగణనను 2 దశలుగా చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక గెజెట్ను జూన్ 16వ తేదీన కేంద్రం విడుదల చేసే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కులగణన దేశవ్యాప్తంగా నిర్వహించాలంటూ అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో కులగణన చేపట్టేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో జనగణన చేపట్టినప్పుడు కులగణన కూడా చేపట్టాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు 2029లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నాటికి ఈ కులగణనతో పాటు జనగణన చేపట్టాలని చూస్తోంది. అలాగే నియోజకవర్గాల పునర్విభజన సైతం జరగనుంది. ఆ ముందే ఈ గణన చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియ అంతా సజావుగా జరిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే మహిళలకు పెద్దపీట లభించనుంది. రైట్గా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బంగారుపాలెం మండలం తుమ్మోజిపల్లి గ్రామానికి చెందిన మాజీ మండల తెలుగుదేశం పార్టీ రైతు నాయకుడు రాజేంద్ర నాయుడు చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై వాకింగ్ చేస్తూ ఉండగా ఓ కారు అదుపు తప్పి ఆయన్ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఆ కారు చెట్టును కూడా ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో టీడీపీ నాయకుడు రాజేంద్ర నాయుడుతో పాటు కారు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారని, కారులో ప్రయాణిస్తున్న
వెళ్తున్న మిగతా 4 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. వారిని చికిత్స నిమిత్తం బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్గా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బంగారుపాలెం మండలం తుమ్మోచిపల్లి గ్రామానికి చెందిన మాజీ మండలం తెలుగుదేశం పార్టీ రైతు నాయకుడు రాజేంద్ర నాయుడు చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై వాకింగ్ చేస్తుండగా ఓ కారు అదుపు తప్పి ఆయన్ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఆ కారు చెట్టును కూడా ఢీకొట్టిందన్నారు. ఇక ఈ ప్రమాదంలో టీడీపీ నాయకుడు రాజేంద్ర నాయుడుతో పాటు కారు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారని, కారులో ప్రయాణిస్తున్న మిగతా 4 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. వారిని చికిత్స నిమిత్తం బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.